నువ్వు మచ్చగుర్తు పెట్టుకో. విషయం ఎదురప్పుడు పాత్రను మార్చావు, జాగ్రత్త. మహారాజా వెళదాం పోయింది, నాకేం బాగలేదు. నేను తాగిస్తాను. సేనా నిజంగా విషయం అవును, పచ్చి గరళ పాపి ఘాతకి నా పేరు పెట్టుకుని నా ఆనందం అంతా నాశనం చేసావు. నా కలగ పేరు విసరించావు. కనుక విసరించి తప్పుకున్నావు రాక్షసి. అవును రాక్షసి, నువ్వు నా ఆశలన్నింటికి అడ్డు వదులుతున్న శనివి నాశనం చేశాను. నేను రాజ్యాలు ఏలడానికి పుట్టాను, దాస్యానికి కాదు. ఆపండి నాటకం. అతని శవాన్ని ఏసుకో పారేసింది. ఎక్కడా పటాచోరు భాగవతులు చూస్తుండగానే మాయమయ్యారమ్మా. సిగ్గులేదు అతనికి. మాయమయ్యారు. ఇంకా ఎందుకమ్మా నాటకం? వాళ్ళు బహుమానం చేయడానికి చెయ్యాల్సిందేనమ్మా. కథలో కొత్త ఏం లేదు కానీ వేషాలు కట్టి మాకు తమాషాగా ఆడారు. నిన్నేం చెప్పలేదు. పో అతనికి పో. నాటకం నాలుగు మొదలు భరతవాక్యం దాకా నాకది. అయితే కేసులు బ్రతికి ఉన్నాడా? లేదు లేదు, వాడేసిన శవానికి మళ్ళీ ప్రాణం వస్తుందా? ఒకవేళ విషయం పనిచేయలేదేమో. మహారాజా వచ్చారా? ఈ సందేహం మీరే తీర్చాలి. నాటకం ఎలా ఉంది? నాటకంలానే ఉంది. నేను అలాగే ఉన్నానా? సరేగానికేనా నాటకంలో మరి మానేస్తారే? చెప్పండి. అక్కడ ఏం లేదు. ఇదిగో పాలు తీసుకోండి. చాలా ఏమిటి ఆలోచిస్తున్నారు? అక్కర్లేదు. పోనీ ఇది తీసుకోండి. మీకంత భయం అయితే నేనే తాగుతాను. సేన ఇంతకాలం ఈ హృదయపీఠంలో పెట్టుకుని ఆరాధించిన మీ విశ్వాసాన్ని పొందలేకపోయారు. ఇంకెందుకు? ఎందుకు అప్పో? ఎవరు అనుమానించింది? ఎవరో అనుమానిస్తే నాకు లెక్కేమిటి? మీరే పవిత్రమైన ప్రేమతో పాలందిస్తే అందులో ఏదో ఉందని అనుమానించారే. చాలు మహారాజా, ఈ నడిమంత్ర భోగం చాలు. నన్ను పోనీయండి. కారణం లేకుండా నన్ను వదిలివెళ్తావా? పోనీయండి. ఏరిన వారికి నా మీద ఈ మాత్రం అనుగ్రహం ఉంటే ఒక కాషాయం భిక్షాపాత్రం ఇప్పించండి. సన్యాసం పుచ్చుకొని వెళ్ళిపోతాను. సన్యాసం? ఎక్కడికి వెళ్తావు? ఎక్కడికో. ఈ విశాల ప్రపంచంలో ఈ జీవికి ఆశ్రయం దొరకదా? అరచేతుల్లో ప్రాణాలు పెట్టుకుని ఇక్కడెందుకు? మహారాజా, నా వల్ల ఏదైనా దోషం ఉంటే క్షమించండి. ఏమిటి పిచ్చి? పిచ్చిదాన్ని చేసి ఆడిస్తున్నారు. ఇంతకాలంలో నిప్పుడు పోసుకోవటమా? నా బ్రతుకు నాటకం కూడా కట్టి ఆడించాలా? ఈ చిత్రహింస అనుభవిస్తూ ఉండే కట్టే చచ్చిపోవటం మేలు. హింస? ఎవరిని హింసించేది? నీకు తెలియదా? ఈ బూటకపు నాటకం అంతా ఆ మహారాణి కల్పించింది కాదా? మహారాణి? అబద్ధం మహారాజా. దీని మాయాజాలంలో పడవద్దు. ఇదొక విశ్వసత్వం. జాగ్రత్త. మహారాజా మహారాజా మహారాజా, విన్నారా? నాటకం కాదు, మాయ మంత్రం మహేంద్రజాలం. ఇక్కడ ఒక క్షణం ఉండలేదు.
సత్యశీలుడు మహారాణి ఏటో నా జీవితానికి చిచ్చు పెడుతున్నారు. ఎవరెక్కడ? రాతనగరంతా గాలించి కొత్త వాళ్ళు ఎవరు కనపడ్డా పట్టి బందిగానంలో పడే ఓ అమ్మా, ఇంకా వచ్చి ఊరుకోమంటావా? మహారాజు ఒడిలో ఉన్న ఈ చిత్తు ఇప్పటికైనా ఆపకపోతే అది మన వంశాన్ని దహించి వేస్తుంది. సెలవి, ఆ హంతకురాన్ని ఇప్పుడే హతమారుస్తాను. తొందరపడకు నాయన. అమ్మా, ఒక్క దెబ్బతో ఆ నారీ పిశాచాన్ని నరికి పారేస్తాను. నాయన, ఈ కరవాలంతో నువ్వు సాధించవలసిన మహత్తర కార్యం వేరే ఉంది. ఏంటమ్మాది? ఇది మీ తాతగారు అతిశూరసేన మహారాజు ధరించిన ఖడ్గం. ఆ ఖడ్గాన్ని ఆయన యుద్ధంలో చనిపోతూ తన మనమడి చేత పగ తీర్పించమని పద్మావతి దేవికి పంపించారు. అయితే నాటకంలో చూసిన కథంతా నిజంగా జరిగే విషయమన్నమాట. అవును, ఈ ఖడ్గంతో పాండ్యుల మీద పగ తీర్చు, ఆ నవరత్న సింహాసనం సాధించు. అప్పుడే నీ తాతగారి ఆత్మకు శాంతి. ఇదే నీ వీరధర్మం. వెళ్ళు. అమ్మా, నీ సంకల్పం సాధిస్తాను. ఆ పాండ్యరాజ రక్తధారా తరంగాల్లో ఈ కరవాలాన్ని ఓలలాడిస్తాను. కానీ అప్పటికైనా నీచురాలు వధించసేనను. ముందు నేను చెప్పిన పని చెయ్యి. వెళ్ళు, తండ్రి గారి అనుమతి తీసుకో. శ్రీ 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 మనోహర యువరాజుల వారు పుట్టు విజయ పాండ్యునిపై దండెత్త నిశ్చయించారు. యోధులందరూ వీరకంకణాలు ధరించి రణరంగానికి ఉరికి విజయం చేకూర్చాలని మహారాజుల వారు ఉత్తర్వు. వేయండి, ఎరుపు జెండా ఎదురు వేయండి. వాడవా పులిరాజా, నువ్వు వీసాలు భలే నరసింగ, దూకు, చంపు దూకు. ఏమోయ్ చిత్తులు దీపంగి లే, పోరు, అత్తపోరు కాదు, కత్తిపోరు. నరగండి, సొరకాయలు కాదు, తలకాయలు. పదండి, ముందుకు పదండి, తోటకు పదండి, పదండి ముందుకు, పదండి తోటకు, పదండి పోదాం పై పై. రాయితేనని ముమ్మల కూర్చి పటాపంచలే పారాలి. వసంత, వీరుడవంటే నువ్వే వీరుడు. సందేహ లేదు. లేదు సందేహ లేదు. లేదు లేదు. వసంత, అమ్మా, ఏంటిదంతా? ఇంకా తెలీదా ఈ సంత? అందుకే ఈ గంట. ఏమంటే ఈ శ్రీ శ్రీ వీరవసంత యువరాజుల వారు యుద్ధానికి విజయం చేస్తున్నారు. ముచ్చమ్మ, నీకేం కర్మందా నాయన? మావాడి మగ పురుషులందరికీ ఇదే కర్మ. మాట వెళ్ళిపోతున్నాను. ఆజ్ఞ. వద్దు బాబు, వద్దు. పొల్లు చెడిపోతుంది. కొవ్వెక్కిన వాళ్ళకి కానీ కోమలంగా ఉండే నీకెందుకురా యుద్ధం? మాట, ఇదేనా ఇది మాట్లాడుతున్నది? నేనేనా వింటున్నది? కొడుకులు యుద్ధానికి వెళ్తుంటే ఒళ్ళున ఏడ్చే వీరమాతం ఇదేనా ఎప్పుడు మధ్యపోయాడు? పంతం చిచ్చి, వీరమాతలంతా విలాసంలో కూర్చున్నారు.
వికట వైద్యుని రమ్మన్నాడు. వసంతుడికి ఏదైనా ఘాటైన మందిస్తాను. సింహాసనం ఎక్కిద్దామనుకుంటే నాన్నగారు ఆజ్ఞ. సేన ఏది ఆ పుష్పహారం? పాండ్యుని విద్రోహానికి ప్రతీకారం చేసి విజయశాలిగా రానాయన. నా మనోహరుడికి విజయమాలిక నా చేతునే అలంకరించాలి. రాజప్రియ, విజయం సాధించినప్పుడు గాని ఇప్పుడెందుకు ఇది? వెళ్ళొస్తాను నాన్నగారు. విజయీ భవ. సేన కోపం వచ్చిందా? మనోహరుడికి ఇంకా చిన్నతనం మరేమనుకో. అయ్యో నాకేం కోపం? మనోహరుడంటే నాకు ఎంత ప్రాణమో మీకు ఇంకా తెలియదు. అతను అవమానం చేసిన ఉపమానం. విజయుడవై రానాయన. అమ్మా, విజయలక్ష్మితో తిరిగి వస్తాను. లేదా ఈ వీరఖడ్గం మీకు నా వార్త తెలియజేస్తుంది.